మేడం, మ్మ్. ఒక చిన్న డౌట్. అంటే క్లయింట్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ గురించి. మ్మ్. సో సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ ఉంటాయా, ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఉంటే? సో ఎలా చేస్తారు ఏంటి అని అడుగుతున్నారు. మ్మ్. సో దాని గురించి కొంచెం డౌట్స్ క్లారిఫై చేస్తారా? సో సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ అనేది ఎప్పుడైనా 1.5 నుంచి 2 ఇయర్స్ వరకే ఉండాలి. పర్మనెంట్ టాటూ వేయించుకున్నారనుకోండి, బై ఏజ్ మన స్కిన్ అనేది డల్ గా, సాగీగా, డ్రూపీగా అయినప్పుడు ఐబ్రోస్ చాలా డిఫరెంట్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది 10 ఇయర్స్ బ్యాక్ వేయించుకున్నా, ఇప్పుడు కలర్ ఎలా ఉంది అండ్ చాలా స్ప్రెడ్ అయిపోయినట్టుంది కదా, నీట్ గా లేదు కదా. సో ఏంటంటే టాటూ అప్పటి వరకు బాగుంటుంది, బై ఏజ్ వచ్చేసరికి స్కిన్ అనేది కొంచెం సాగే అయ్యే కొద్ది ఐబ్రో షేప్ కూడా మారిపోతుంది. సో సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ వచ్చేసి మన FDA అప్రూవ్డ్ అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా మీ ఐబ్రోస్ కి మాత్రమే కనిపెట్టిన పిగ్మెంట్. సో దిస్ ఇస్ నాట్ అ టాటూ ఇంక్. సో ఇది పర్మనెంట్ గా ఉండదు, కానీ మీరు టచ్ అప్ సెషన్స్ కి 6 months తర్వాత లేదా 1 year తర్వాత వస్తే చాలా మంచిది, అది మెయింటైన్ అవుతుంది. అండ్ మధ్యలో ఎప్పుడన్నా కొంచెం షేప్ ఏదైనా మార్చాలి, లేకపోతే బై ఏజ్ నేను మెయింటైన్ చేయాలి అని అంటే సెమీ పర్మనెంట్ బ్రోస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నా వర్క్స్ చూడాలని మీరు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో బ్రోస్ బై మాధురి చిగురు లేదా హెడ్స్ అప్ క్లినిక్ వెళ్ళి నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. థ్యాంక్ యూ.